నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయశ్రీ ట్రెండీ ఐడియాస్కు స్వాగతం। ఈరోజు మన ఛానల్లో చికెన్ పిజ్జాని ఏ విధంగా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చో ఓవెన్ లేకపోయినా కూడా చేసుకోవచ్చండి। ఈ వీడియోలో మీరు చూసేయండి। అదేవిధంగా మన ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్। థ్యాంక్ యూ ఎవ్రీవన్। ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం। ఒక మెజర్మెంట్ కప్పు తీసుకొని ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి నేను వేసాను। 2 కప్స్ మైదాతో అయినా చేసుకోవచ్చు, హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి 1 కప్పు గోధుమ పిండి కూడా నేను వేసాను। తర్వాత 1 టీ స్పూన్ షుగర్ అనేది తీసుకుంటే సరిపోతుందండి। షుగర్ అనేది ఖచ్చితంగా వేయాలి టేస్ట్ కోసం। ఒక హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా పౌడర్ అనేది కంపల్సరీగా వేయాలి। ఇట్లా మనం బేక్ చేసుకొని వండేవి వాటికి బేకింగ్ సోడా అనేది కంపల్సరీగా వేయాలి, ఆ విషయం మీరు మర్చిపోకండి। తర్వాత సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోవాలి, ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సాల్ట్ సరిపోతుంది। నెక్స్ట్ పెరుగుతో మనం ఈ పిండిని కలుపుకోవాలండి, వాటర్ అనేది యాడ్ చేయకూడదు, ఓన్లీ కర్డ్తోనే కలుపుకోవాలి। వాటర్ అనేది యాడ్ చేయకుండా పెరుగుతోనే కలుపుకోవాలి మొత్తం। ఈ పిండి మిశ్రమాన్ని సరైన మెజర్మెంట్స్తో మనం కలుపుకుంటేనే ఆ బన్ అనేది మంచిగా పొంగుతుంది, పిజ్జా బన్ అనేది। ఆ విధంగా మొత్తం కలుపుకోవాలి। కొద్దిగా మీకు పెరుగు తగ్గి పొడి పొడిగా పిండి అనిపిస్తే కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు। కొద్దిగా ఆయిల్ అనేది కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి, ఒక చపాతీ పిండిలాగా ఇంకా స్మూత్గా అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి। ఆయిల్ వేసి కలిపిన తర్వాత ఇలా స్మూత్గా అయితే వచ్చేసింది। కొద్దిగా బటర్ అనేది కూడా యాడ్ చేసి కలుపుకోవాలి, పిండిని మరొకసారి కలపాలి గట్టిగా। పిండి కలపడంలోనే ఉంటుందండి మంచిగా మనకి ఆ బన్ అనేది రావడానికి, పిజ్జా బన్ అనేది మంచిగా రావడానికి ఆ బటర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి। ఎంత మంచిగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపితేనే అప్పుడు మనకి బన్ అనేది మంచిగా వస్తుంది। బయట దొరికే బన్నుల కంటే మనం ఇలా పిండితో చక్కగా ఇంట్లో ప్రిపరేషన్ చేసుకొని పిజ్జా అనేది చేసుకుంటే హెల్త్కి మంచిది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది। మీరు కూడా ట్రై చేయండి ఒకసారి। ఇలా పిండిని అంతా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి, ఒక హాఫ్ అన్ అవర్ కానీ 20 మినిట్స్ కానీ ఒక పక్కన పెట్టేసుకోవాలి, చక్కగా నానిపోతుంది। ఈలోపు మనం వెజిటబుల్స్ కటింగ్ చేసేసుకుందాం। క్యారెట్, ఆనియన్స్, క్యాప్సికమ్, బీన్స్ తీసుకున్నాను నేను వెజిటేబుల్స్, ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకొని రెడీగా ఉంచుకుందాం। ఈలోపు మనం కలిపి పెట్టుకున్న పిండి అనేది చక్కగా నానుతూ మెత్తగా స్మూత్గా అవుతుంది। వెజిటేబుల్స్ ఈలోపు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। చెప్పా కదండి ఎప్పుడు ఒకే మాట, మనం ఇష్టంగా చేస్తే ఏ పనైనా కష్టంగా అనిపించదు, ఆ పనికి తగ్గ ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం, ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు। మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ విధంగా, ఈజీ ప్రాసెస్। బయట మనం ఆర్డర్ చేసి కొనుక్కొని లేదా బయటికి తెప్పించుకొని తినడం కంటే ఇంట్లో ఇట్లా ఈ విధంగా చేసుకోవచ్చు, రిస్క్ అనుకోకుండా ఇంట్లో మీరందరూ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను। నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఓవెన్ లేకపోయినా ఈజీగా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ట్రై చేసి నాకు తెలియచేయగలరు మీరు। వెజిటబుల్స్ కటింగ్ ఇట్లా చక్కగా మంచిగా సన్నగా తరుగుకోవాలన్నీ, టైం తీసుకొని ఓపికగా ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని టేస్టీ పిజ్జాని మనం రెడీ చేసుకొని తింటే ఆ సంతోషమే వేరబ్బా, అసలు చాలా హ్యాపీగా ఉంటుంది। ఇంట్లో ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి। 2 టమాటోస్ కూడా మనం తీసుకోవాలి కలర్ఫుల్గా కనిపించడం కోసం। ఆ వెజిటబుల్స్ అన్నీ చక్కగా తరిగి నేను పక్కన పెట్టుకున్నాను।
నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కలర్ఫుల్గా ఉంది ప్లేటు. ఇప్పుడు చీజ్ అనేది నేను సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాను. చీజ్ స్లైడ్స్ అలా ఉంటవి. నేనైతే 2 స్లైడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక బాండీలో పెద్ద మందపాటి బాండీ తీసుకొని అందులో సాల్ట్ అనేది వేసి ప్రీ హీట్ చేసుకోవాలి. ఈలోపు మనం ఒక ప్లేట్ తీసుకొని మందపాటి ప్లేట్ తీసుకొని అందులో బటర్ అనేది వేసి ఆ బటర్తో ప్లేట్నంతా అప్లై చేయాలి. ఆ బటర్తో అప్లై చేసినప్పుడు మనం అక్కడ వేస్తున్నట్టు పిజ్జా బన్ను చక్కగా ఉడికిపోవడానికి మంచిగా ఉంటుంది. ఆ బటర్ అనేది అట్లా ప్లేట్ మొత్తం రాసుకొని అప్లై చేయాలి. బటర్ అనేది మీకు దొరకకపోతే ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చండి, ఆప్షనల్, అది మీ ఇష్టము. నేనైతే బటర్ వేస్తున్నాను. మొత్తం అట్లా ప్లేట్కి మనం అప్లై చేసుకోవాలి. కానీ ఆయిల్ కంటే బటర్ టేస్ట్ అండి. మీరు కూడా బటర్ వేసి ట్రై చేయండి. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్నటువంటి పిండి ముద్దను తీసుకొని చక్కగా ఆ ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవాలి. చేతి వేళ్ళతో ఇట్లా నొక్కుతూ ఉంటే మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఆ పిండి అనేది చాలా స్మూత్గా నానిపోయింది. 1/2 అవర్ నేను పక్కన పెట్టాను కాబట్టి మనం చక్కగా ఆయిల్ బటర్ వేసి చక్కగా పిండిని చాలా స్మూత్గా కలిపాం కాబట్టి స్మూత్గా తయారైపోయింది. ఇప్పుడు చేత్తోనే చక్కగా ఆ ప్లేట్లో అట్లా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి పిండిని. ఈజీ ప్రాసెస్ అండి. కష్టం అనుకోకుండా ఇష్టంగా చేయండి. చాలా టేస్టీ యమ్మీ ఫుడ్ మనం ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఇంట్లో పిల్లలకి చాలా ఇష్టమైన యమ్మీ ఫుడ్ ఇది. ఇంట్లో మీరు చేసి పెట్టండి. నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ విధంగా మీరు ట్రై చేస్తే. ఆ విధంగా ప్రెస్ చేస్తూ చక్కగా వేళ్ళతో ఊరికనే, ఎందుకంటే స్మూత్గా అయ్యింది కాబట్టి అది సాగుతుంది పిండి అనేది చక్కగా. చేతి వేళ్ళతో అట్లా మనం రౌండ్గా అనేది నొక్కి పెట్టుకోవాలండి. ఎందుకంటే వెజిటబుల్స్ వేసినప్పుడు చీజ్ అనేది వేసినప్పుడు బయటకు అనేది రాకుండా అలా ఎడ్జ్లాగా వేళ్ళతో ఇలా నొక్కి ఘాట్లా పెట్టుకోవాలి. తర్వాత ఫోర్క్ ఒకటి తీసుకొని ఫోర్క్ స్పూను అట్లా మనం వాటితో హోల్స్ అనేది పెట్టుకోవాలి. కింద నుంచి కూడా ఆ మంట ఆవిరి అనేది ఆ హోల్స్లో నుంచి పైకి వచ్చి మన వెజిటబుల్స్ అనేది మగ్గిపోతవి. అందు గురించి హోల్స్ అనేది అట్లా పెట్టుకోవాలి. ప్రాసెస్ని కరెక్ట్గా చేస్తే మనం చక్కగా కావలసిన ఐటము చాలా టేస్టీగా రెడీ అయిపోయిద్ది. అలా మొత్తం హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్లో చిల్లీ సాస్ అనేది ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. చిల్లీ సాస్ అనేది మొత్తం స్ప్రెడ్ చేసి యాడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ టొమాటో సాస్. మామూలుగా అయితే పిజ్జా సాస్ కూడా దొరుకుతుందండి బయట. అది నా దగ్గర టైంకి లేదు, అందుకని నేను ఈ 2 యాడ్ చేస్తున్నాను. ఈ 2 వేసినా ఏం పర్లేదు, బాగుంటుంది. చిల్లీ సాస్ అండ్ టొమాటో సాస్ యాడ్ చేస్తున్నాను నేను. బాగా అలా స్ప్రెడ్ చేసిన తర్వాత చీజ్ అనేది మనం వేసుకోవాలండి. కట్ చేసి చీజ్ ముక్క అనేది వేసుకోవాలి. చీజ్ చాలా ఇంపార్టెంట్. పిజ్జాకి ఎక్కువ మెయిన్ ఇంగ్రీడియంట్ అదేనండి, చీజ్ స్లైస్ నేను 2 తీసుకున్నాను. ఒకటి ఇక్కడ కింద సాస్ మీద వేయడానికి, మరొకటి పైన వెజిటబుల్ మీద వేయడానికి నేను 2 స్లైడ్స్ తీసుకున్నాను. అలా కట్ చేసి చీజ్ అనేది యాడ్ చేసుకోవాలి. చీజ్ ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వెజిటబుల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ముందు ఆనియన్స్ అనేది వేసుకోవాలి. తర్వాత క్యారెట్ అనేది కూడా వేసుకోవాలండి. క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత బీన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అట్లా పైన వేసుకోవాలి బీన్స్.
చాలా హెల్తీగా ఉండేటువంటి పిజ్జా అండి. బయట కొనేదానికంటే మనం ఇంట్లో ఇట్లా ప్రిపేర్ చేసుకొని మన కిడ్స్కి అనేది పెట్టేయచ్చు. మా కిడ్స్ అయితే చాలా హ్యాపీ. టేస్ట్ చాలా అదిరిపోతుంది పిజ్జా టేస్ట్, చికెన్ పిజ్జా టేస్ట్. క్యాప్సికమ్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి పైన. నెక్స్ట్ టొమాటో ముక్కలు యాడ్ చేయాలి. చూసారా కలర్ఫుల్గా కనిపిస్తుంది. తర్వాత చికెన్ పీసులు అవి కూడా కట్ చేసి వేసుకోవాలి. ఆల్రెడీ అవి ఫ్రైడ్ చికెన్ పీసులు అవి కట్ చేసి వేస్తాను నేను పైన. చికెన్ లేకపోయినా కూడా మనం వెజిటేబుల్స్తో చేసుకోవచ్చండి. చికెన్ ఆప్షనల్, మన ఇష్టము. చికెన్ అవైలబుల్గా ఉంటే మనం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దానిపైన మళ్ళీ చీజ్ అనేది వేస్తున్నాను నేను కట్ చేసి. గమనించారా, 2 స్లైడ్స్ తీసుకున్నాను నేను చీజ్. పైన ఒకటి కింద ఒకటి వేస్తే సరిపోతుంది, వెజిటేబుల్స్ చక్కగా పట్టేసి. తర్వాత పైన సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. వెజిటేబుల్స్లో మనం ఏ సాల్ట్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి కొద్దిగా స్ప్రింకిల్ చేస్తున్నాను పైన. ఫైనల్గా అలా రెడీ అయ్యిందండి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో సాల్ట్ అనేది పోసి ఈ యొక్క రెడీ అయినటువంటి ప్లేట్ని అందులో ఉంచుకోవాలి. ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేశానండి, మర్చిపోయాను. ఆ సాల్ట్ పైన ఒక స్టాండ్, మనం రైస్ గిన్నె పెట్టుకునే స్టాండ్ ఒకటి పెట్టాలి, నేను మర్చిపోయాను. మీరు ఆ పొరపాటు చేయబాకండి. ఎందుకంటే అది పెట్టకపోవడం వల్ల ఆ ప్లేట్ అనేది బాగా బ్లాక్ షేడ్లో వచ్చేసింది నాకు. నేను అక్కడ మర్చిపోయాను. మీరు మాత్రం స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ పైన ఆ ప్లేట్ అనేది పెట్టుకోండి. సాల్ట్లో స్టాండ్ పెట్టి స్టాండ్ పైన ప్లేట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఫైనల్గా 15 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయిందండి. ఎమ్మీగా అసలు చాలా టేస్ట్ వచ్చేసింది పిజ్జా అనేది. అది చూడండి మీరే. రెడీ అయిపోయిన పిజ్జాని తీసుకొచ్చేసాను. వెజిటేబుల్స్ అన్నీ చక్కగా మగ్గిపోయినవి. మనం హోల్స్ పెట్టాం కదా ఫోర్క్తో, ఆ హోల్స్ పెట్టేది వెజిటేబుల్స్ మగ్గటం కోసమే. కింద నుంచి ఆవిరి వచ్చి చక్కగా వేడికి వెజిటేబుల్స్ అనేది మగ్గిపోతాయి. ఎంతో రుచికరమైన చికెన్ పిజ్జా ఇంట్లోనే ఈజీగా, ఓవెన్ లేకపోయినా మనం చేసుకోవచ్చండి చక్కగా. మీరు ట్రై చేయండి, నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను చేసిన పిజ్జా ఐటమ్ ఏ విధంగా ఉందో ప్లీజ్ కామెంట్లో నాకు చెప్పగలరా మీరు? వీడియోనైతే చూస్తున్నారుగా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, కామెంట్ చేయట్లేదు. మీ వాల్యుబుల్ సపోర్ట్ నాకు చాలా అవసరము. మీరు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను. పిజ్జా అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా. చాలా టేస్ట్ అయితే వచ్చేసింది. ఇట్లా కొలతల ప్రకారం తీసుకుంటే మనం చక్కగా కింద కూడా బాగా కాలింది, అంటే అదే కాలిపోయిందని చూపిస్తున్నాను నేను. చాలా బాగుంది టేస్ట్ అయితే, ఇంకా చెప్పనవసరం లేదండి, చాలా బాగుంది. కట్ చేస్తున్నాను. ఎంతో రుచికరమైన చికెన్ పిజ్జా ఇంట్లోనే ఈజీగా. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. ఎంతో రుచికరమైన చికెన్ పిజ్జాని ఈ విధంగా మనం ఓవెన్ లేకపోయినా ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉందండి, అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ముందు ఒక బైట్ అయితే లాగిచ్చేసేయాలి, టేస్ట్ ఎలా ఉందో. కట్ చేసిన బైట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. నేను చేసిన పిజ్జా ఏ విధంగా ఉందో మీరు కూడా కామెంట్లో నాకు తెలియచేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.